ఫ్రెండ్స్, ట్రూ కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన ఇయర్ బడ్స్ అనమాట. ఇవి TWS ఇయర్ బడ్స్ అనమాట. వీటిని రీసెంట్ గా లాంచ్ చేసింది. లాంచ్ ఆఫర్ కింద 799 రూపాయలు పెట్టారు. ఇప్పుడు 999 రూపాయలు అయిపోయింది. ఇయర్ బడ్స్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్ లో మీకు అవైలబుల్ గా ఉంది 999 రూపాయలకి. సో అన్బాక్సింగ్ చేసి చూపించిన తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ట్రూ కంపెనీకి సంబంధించిన బడ్స్ F1 అల్ట్రా మోడల్ సంబంధించిన TWS ఇయర్ బడ్స్, అంటే ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ సంబంధించిన బాక్స్ అనమాట. ఈ బాక్స్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే ట్రూ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ ఉంది. బ్రాండ్ ఇక్కడ రాశారు, పవర్ ఆఫ్ ట్రూ బీట్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే నేను దీన్ని ట్రూక్ అని చదవాలా ట్రక్ అని చదవాలా నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. సో ఇది ట్రూక్ అవుతుందా ట్రక్ అవుతుందా అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ లో పైన చూసుకున్నట్టయితే బడ్స్ F1 అల్ట్రా అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇయర్ బడ్స్ అలాగే కేసు ఏ విధంగా ఉంటాయి అనేది ఇమేజ్ రూపంలో చూపించారన్నమాట. లెఫ్ట్ సైడ్ కింద చూసుకున్నట్టయితే అల్ట్రా లాంగ్ ప్లే టైమ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే క్వాడ్ మైక్ ENC అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఇటుపక్క మనం చూసుకున్నట్టయితే పవర్ ఆఫ్ ట్రూ బీట్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే వాళ్ళ సోషల్ మీడియా ఫాలో అవ్వాలి అనుకుంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ X లో కానీ ఫాలో అవ్వాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఇటుపక్క మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక QR కోడ్ అయితే ఇచ్చారు. దాన్ని స్కాన్ చేసి వాళ్ళ వెబ్సైట్ ని విజిట్ చేయమని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అలాగే కింద చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన అంటే ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్ గా ట్రూ కార్ ట్రక్ ఏదో ఒకటి ఉంది. ఇక్కడ బడ్స్ F1 అల్ట్రా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఈ కింద చూసుకున్నట్టయితే ఈక్వలైజర్ గురించి మెన్షన్ చేశారు. అల్ట్రా లో లేటెన్సీ అని చెప్పేసి, అంటే లో లేటెన్సీ అనేది గేమింగ్ ఆడే వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుంది. 40 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సినిమా మోడ్ ను కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేసి ఇక్కడ చూసుకున్నట్టయితే పెయిరింగ్, ఇన్స్టెంట్ పెయిరింగ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ట్రూ బడ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇమేజ్ రూపంలో తెలియజేశారు. అలాగే ఇక్కడ మనం ఈ QR కోడ్ కూడా స్కాన్ చేసి వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు బాక్స్ ఓపెన్ చేసే ముందు బాక్స్ కు ఏమంటే ఒక చిన్న కవర్ ఇక్కడ ప్యాక్ చేసి పెట్టారనమాట. పాలిథిన్ తీసేద్దాం. సో ఇప్పుడు బాక్స్ అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి బాక్స్ లో ఏమేమి ఉన్నాయనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ బడ్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇక్కడ 2 బడ్స్ అనమాట, లెఫ్ట్ రైట్, ఈ 2 బడ్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బడ్స్ ఛార్జింగ్ ఉన్నట్టుంది, లైట్లు వెలుగుతున్నాయి, గ్రీన్ లైట్ వెలుగుతుంది అనమాట. అలాగే ఇది ఛార్జింగ్ కేస్, అంటే బడ్స్ లోపల పెట్టుకునే ఛార్జింగ్ కేస్ అనమాట. ఇది కవర్ తో ఇచ్చారు. ఓపెన్ చేద్దాం. దీని బిల్డ్ క్వాలిటీ మ్యాటీ ఫినిష్ తో వచ్చింది, బాగానే ఉంది. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల 2 బడ్స్ పెట్టుకునే ప్లేస్ ఉంది. ఇక్కడ ఛార్జింగ్ పిన్స్ అయితే ఇచ్చారు. బడ్స్ పెట్టి చూద్దాం ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుందో అనేది. మనకు బడ్స్ పెడితే ఈ విధంగా కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా ఇక్కడ అయితే చిన్న లైట్ వెలుగుతుంది, మీకు గమనించవచ్చు. ఈ పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్ లో మనకు ఏమేమి కంటెంట్ ఉందనేది చూద్దాం. ఇక బాక్స్ లో ఇంకేం లేదు, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. టైప్ A టైప్ C కేబుల్, చిన్న కేబుల్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ టిప్స్ ఇచ్చారు, ఇయర్ టిప్స్ అనమాట. ఇవి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మీరు బడ్స్ లో కూడా టిప్స్ ఉంటాయి చూడొచ్చు. ఇవి చూడండి, సిలికాన్ టిప్స్ అనమాట. ఇవి కాకుండా ఇక్కడ ఒక 2 రకాల సిలికాన్ టిప్స్ అయితే ఇచ్చారు. ఇవి బిగ్, ఇవి స్మాల్, ఇవి మీడియం అనమాట. ఇది మీడియం. సో ఇవి పక్కన పెట్టేద్దాం. బాక్స్ లో ఒక చిన్న పేపర్ అయితే ఇచ్చారు. ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఉంది. సో ఈ యూజర్ మాన్యువల్ ఎవరైనా ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఎంతమంది దీన్ని ఖచ్చితంగా చదువుతారు అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే పెద్దగా అయితే చదవను, కానీ వీళ్ళు బాధ్యత యూజర్ మాన్యువల్ ఇవ్వడం. ఈ కంపెనీ ప్రతి ఏ ఎలక్ట్రానిక్ కంపెనీ అయినా సరే, ఏ వస్తువు మనం కొన్నా సరే దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత. కాబట్టి వాళ్ళు ఇస్తారు, మనం కూడా చదవాలి, కానీ బద్ధకం చదవం అనమాట. మనం ఈ మ్యూజిక్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, గేమింగ్ మోడ్ ని ఎలా ఆన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఇందులో ఉంటాయి అనమాట. సో ఇక్కడ బడ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసేద్దాం. ఇది మ్యాగ్నెటిక్ అనమాట, పడదు. చూసారు కదా, బడ్స్ ఎంత ఊపినా సరే పడట్లేదు. ఇది మ్యాగ్నెటిక్ పవర్ తో వస్తుంది కాబట్టి పడదనమాట. చాలా బాగుంది. బడ్స్ కేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు చూడొచ్చు ఇక్కడ ట్రూక్ సంబంధించిన లోగో అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు చిన్న LED లైట్ కూడా బ్లింక్ అవుతుంది అనమాట. బ్లింక్ అవడం అంటే లైట్ అలా వెలుగుతూనే ఉంది. క్యాప్ ఓపెన్ చేయగానే 2 బడ్స్ అయితే ఈ విధంగా మనం పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కింద చూసుకున్నట్టయితే మనకి టైప్ C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. అయితే మనం ఇక్కడ ఛార్జింగ్ 90 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే 60 అవర్స్ వరకు ప్లే టైం వస్తుందని వీళ్ళు
క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. పట్టుకున్నాం అనుకోండి హ్యాండ్ లో చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. మ్యాటి ఫినిష్ తో వస్తుంది కాబట్టి జారిపోయి పడిపోయే అవకాశం కూడా లేదు. క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట, అంటే మ్యాగ్నెటిక్ కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉంది. ఇయర్ బడ్స్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇవి మనం చూడొచ్చు మీరు, ఇది ఇన్ ఇయర్ బడ్స్ అన్నమాట. ఇయర్ లో మనం పెట్టుకుంటే ఈ విధంగా ఫిట్ అవుతాయి. మనం ఆటోమేటిక్ గా తీయగానే పెయిర్ అయిపోతాయి అన్నమాట. ఇలా మనం పెట్టుకున్నప్పుడు వీటిని ఏంటంటే పెయిర్ అయిపోతాయి. చూడొచ్చు, ఇది చాలా చక్కగా ఫిట్ అయింది. ఇలా ఎంత గట్టిగా నేను తల నూపినా సరే ఇవి పడిపోవట్లేదు. మనం బైక్ మీద డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఎక్కడ వెళ్ళినప్పుడు కానీ ఇవి మాక్సిమం పడే అవకాశం అయితే 99% లేదనమాట. ఇక ముంచిన ఫుల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 580 mAh బ్యాటరీతో వస్తున్నాయి అనమాట. అంటే కేసులో మనకి 580 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఒక్కొక్క బడ్లో మనకి 20 mAh బ్యాటరీ అయితే మనకి ఇస్తున్నారు అనమాట. అలాగే ఇది 10 మీటర్స్ రేంజ్ వరకు పనిచేస్తుంది. అంటే మనం మొబైల్ ఒక దగ్గర పెట్టేసి 10 మీటర్స్ వరకు మనం లాంగ్ వెళ్ళామనుకోండి, అక్కడ దాకా మనకు బడ్స్ అయితే పనిచేస్తాయి అనమాట. ఇక్కడ క్వాడ్ ENC మైక్స్ అయితే ఉంటాయి. అంటే ఈ బడ్లో 2 ఉంటాయి, ఈ బడ్లో 2 మైక్స్ ఉంటాయి అనమాట. ఈ 2 మైక్స్ వల్ల ENC అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే దీనివల్ల చాలా చాలా బాగా జరుగుతుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ తో పనిచేస్తుంది అని చెప్తున్నారు. ENC అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, ANC అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఈ ENC కి ANC కి డిఫరెన్స్ ఏంటనేది మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు దానికోసం సపరేట్ గా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతేకాకుండా ఈ బడ్స్ ని మనం 90 మినిట్స్ వరకు ఛార్జింగ్ పెట్టామనుకోండి, అంటే 1.5 hour ఛార్జింగ్ పెడితే ఇంచుమించుగా 60 hours ప్లే టైం వస్తుందని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో 60 hours మనం మాక్సిమం యూజ్ చేయము. మనం మాక్సిమం యూజ్ చేసేది 10 hours 12 hours మాక్సిమం యూజ్ చేస్తాం. అది కూడా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తాం. బ్రేక్ ఇచ్చినప్పుడు బాక్స్ లో పెట్టేస్తుంటాము. పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకుంటాము. 60 hours వరకు మనం అయితే యూజ్ చేయకపోవచ్చు మాక్సిమం కంటిన్యూస్ గా. అలాగే 10 minutes వరకు మనం దీన్ని ఛార్జింగ్ పెట్టామనుకోండి, సింగిల్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఈ సింగిల్ 10 minutes ఛార్జింగ్ లో 100 minutes వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. 10 minutes ఛార్జింగ్ పెడితే 100 minutes వరకు ఛార్జింగ్ కాస్తుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ బడ్స్ ని ఈ విధంగా పెట్టుకుంటాం కదా, దీనికి ఒకసారి మనం సింగిల్ ట్యాప్ చేస్తే మనం ఏదైనా పాటలు వింటున్నా లేదంటే వీడియో చూస్తున్నా పాస్ అవుతుంది. మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే మనకి కాల్ వచ్చినా మనం లిఫ్ట్ చేయాలన్నా, ఆ కాల్ లిఫ్ట్ చేయాలన్నా కట్ చేయాలన్నా సింగిల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. అంటే కాల్ వచ్చినప్పుడు సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయొచ్చు, అలాగే సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ కట్ చేయొచ్చు అనమాట. అలాగే మనం లెఫ్ట్ సైడ్ మనం డబుల్ ట్యాప్ చేసామనుకోండి, ఈ విధంగా మనం ఏదైనా వీడియో కానీ సాంగ్ కానీ చూస్తుంటే అది బ్యాక్వర్డ్కి వెళ్తుంది అనమాట. అలాగే రైట్ సైడ్ కానీ మనం డబుల్ ట్యాప్ చేసామనుకోండి, డబుల్ ట్యాప్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది అనమాట, సాంగ్ కానీ వీడియో కానీ. రైట్ సైడ్ మనం 3 times కానీ ట్యాప్ చేసామనుకోండి, వాయిస్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మనం ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నాం అనుకోండి, గూగుల్ అసిస్టెంట్, అదే యాపిల్ వాడుతున్నాం అనుకోండి, సిరి, ఈ 2 యాక్టివ్ అవుతాయి అనమాట. అంతేకాకుండా ఈ ఇయర్ బడ్స్ మనకు IPX5 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి చిన్న చిన్న వాన చినుకులకి ఇది సర్వైవ్ అవ్వగలదు. అంతేకాకుండా మనం ఏదైనా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు అలాంటివి చేసినప్పుడు చెమట పడుతుంది కదా, అలాంటి వాటిని కూడా తట్టుకోగలదు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ట్రూక్ బడ్స్ F1 Ultra మోడల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఇది. సో ఇది కేవలం అన్బాక్సింగ్ మాత్రమే, దీని స్పెసిఫికేషన్ చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత అంటే దీని స్పెసిఫికేషన్స్ కి ఇది న్యాయం చేసిందా లేదంటే ఈ ప్రైస్ లో ఇది బాగుంటుందా లేదా అనేది మీకు తెలియాలి అంటే 2-3 రోజుల వరకు దీన్ని నేను బాగా యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన రివ్యూ అనేది మీకు పోస్ట్ చేస్తాను. సో అప్పుడు దాకా వెయిట్ చేయండి. అలాగే దీని ఫుల్ రివ్యూ కావాలి అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. ఇదివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి.